మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊహించని షాక్ తగిలింది. ఆయనపై పోలీస్ కేసు నమోదైంది. ఏ క్షణమైనా ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది. పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన నేరానికి గాను ఆయనపై కేసు నమోదైనట్లు తెలుస్తుంది. కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. అందులో భాగంగా గుంటూరులో అంబటి రాంబాబు నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేశాయి. ఈ క్రమంలో అంబటి రాంబాబు పోలీసులపై దూకుడుగా వ్యవహరించారు. వారితో వాగ్వాదానికి దిగారు. నీ అంతు చూస్తానంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ తరుణంలోనే పోలీసు అధికారుల ఫిర్యాదుతో ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు గుంటూరులో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు వైసీపీ శ్రేణులు. గుంటూరు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అంబటి రాంబాబు తన నివాసం నుంచి అనుచరులతో ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా కలెక్టరేట్కు బయలుదేరారు. కానీ పోలీసులు అడ్డు చెప్పారు. అయితే కుందులు రోడ్డు జంక్షన్లోని వివేకానంద విగ్రహం నుంచి మళ్లీ ప్రదర్శనగా కంకరగుంట ఓవర్ బ్రిడ్జి వరకు చేరుకున్నారు. అక్కడ కూడా పోలీసులు అడ్డు చెప్పారు. దీంతో అంబటి రాంబాబు పోలీసుల తీరుపై సీరియస్ అయ్యారు. అక్కడే ఉన్న సీఐ వెంకటేశ్వర్లతో వాగ్వాదానికి దిగారు. పోలీసులను నెట్టే ప్రయత్నం చేశారు. ర్యాలీకి అనుమతి లేదని, ఓవర్ బ్రిడ్జి మీదకు ఒకేసారి ఇంతమందికి వెళ్లనిచ్చేది లేదని సీఐ తేల్చి చెప్పారు. దీంతో రెచ్చిపోయిన అంబటి రాంబాబు ఎలా పోనివరో చూస్తానంటూ సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీకి అనుమతించేది లేదని మరోసారి సీఐ స్పష్టం చేశారు. సహనం కోల్పోయిన అంబటి సీఐపై అసభ్యకరంగా మాట్లాడారు. సుమారు పావుగంట సేపు సీఐతో ఆయన వాదులాడారు. అయితే అంబటి రాంబాబుకు ధీటుగా సమాధానం చెప్పారు సీఐ వెంకటేశ్వర్లు. మీ బెదిరింపులకు ఎవరూ ఎక్కడా భయపడరని తేల్చి చెప్పారు. ర్యాలీకి ఎలా అనుమతి ఇవ్వరో చూస్తామని అంబటి రాంబాబు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా అడ్డుకొని తీరతామని సీఐ స్పష్టం చేశారు. అయితే సుమారు పావుగంట సేపు సీఐతో అదే స్థాయిలో దురుసుగా మాట్లాడుతూ వ్యాఖ్యానాలు చేశారు అంబటి. నిన్న రోజంతా ఇదే అంశం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే తమ విధులకు ఆటంకం కలిగించారని అభియోగం మేరకు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఆయనతో పాటు వైసీపీ శ్రేణులపై బీఎంఎస్ యాక్ట్ సెక్షన్ 353 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.